మనం మన ఫోన్లో ఫేస్ అన్లాక్ సెటప్ చేసినప్పుడు అది మన మొహాన్ని ఒక ఫోటోలా సేవ్ చేయదు. అది మన మొహాన్ని ఒక మ్యాథమెటికల్ డేటాగా మార్చి సేవ్ చేసుకుంటుంది. అది ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. మనం మన ఫోన్ వైపు చూసినప్పుడు ముందున్న కెమెరా మన ముఖాన్ని స్కాన్ చేస్తుంది. కొన్ని ఆధునిక ఫోన్లు అంటే ఐఫోన్లు అలాగే ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్లు సాధారణ కెమెరా మాత్రమే కాకుండా ఇన్ఫ్రారెడ్ కెమెరాను కూడా ఉపయోగిస్తారు. అవి మన మొహం మీద కంటికి కనిపించని వేలాది చిన్న డాట్స్ని ప్రొజెక్ట్ చేసి డెప్త్ని కొలుస్తాయి. ఈ ప్రక్రియ ద్వారా మన మొహానికి ఒక 3D మ్యాప్ని తయారు చేస్తాయి. అది మన మొహాన్ని ఒక మ్యాథమెటికల్ డేటాగా మార్చే క్రమంలో మన ముఖం పొడవు వెడల్పు లోతు మాత్రమే కాదు, మన 2 కళ్ళ మధ్య దూరం కొలుస్తుంది, ముక్కు ఆకారాన్ని, కళ్ళ గుంటల లోతుని కొలుస్తుంది, ఇంకా మన దవడ ఆకృతిని కొలుస్తుంది, అంటే జాలైన్ కాంటూర్ అంటారు కదా దాన్ని, అలాగే మొహం యొక్క మొత్తం ఆకృతిని, ఇలా అన్ని కొలతలను ఒక గణిత ఆల్గోరిథంగా అంటే ఒక ఫేస్ టెంప్లేట్గా మార్చుతుంది. ఇది మన మొహాన్ని సాధారణ ఫోటోలా సేవ్ చేయదు, ఒక ఎన్క్రిప్ట్ చేసిన బయోమెట్రిక్ డేటాగా మాత్రమే భద్రపరుస్తుంది. టెక్నాలజీ మైండ్ బ్లోయింగ్ కదా. మనం ఫోన్ని అన్లాక్ చేయడానికి ప్రయత్నం చేసే ప్రతిసారి ఫోన్ మళ్ళీ మన మొహాన్ని స్కాన్ చేస్తుంది, ఒక కొత్త ఫేస్ మ్యాప్ రూపొందిస్తుంది. ఆ కొత్త మ్యాప్ను ఆల్రెడీ భద్రపరిచిన మ్యాథమెటికల్ టెంప్లెట్తో పోలుస్తుంది. పోలిక సరిపోతే అన్లాక్ అవుతుంది. ఈ మొత్తం ప్రక్రియ ఎంతసేపు పడుతుందో తెలుసా? సెకండ్ కంటే తక్కువ సమయంలో పూర్తవుతుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, అధునాతన ఫోన్లో అయితే ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారా ఫేస్ టెంప్లెట్ని సెన్స్ చేయటం వంటి వాటితో ఏఐ ఫోన్కు మనల్ని గుర్తించడంలో సహాయపడుతుంది. మన గడ్డం పెంచుకున్న, కళ్ళద్దాలు ధరించిన, లైటింగ్ మారినా, కొంత వయస్సు పెరిగినా కూడా మనల్ని సరిగ్గా గుర్తించగలదు. ఇది సురక్షితమేనా అంటే అధునాతన 3D ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థలు చాలా భద్రంగా ఉంటాయి. కానీ కొన్ని బడ్జెట్ ఫోన్లలో ఉండే సాధారణ 2D కెమెరా ఆధారిత ఫేస్ అన్లాక్ అంత భద్రంగా ఉండదు. అవి కొన్నిసార్లు వేరే ఫోటోతో కూడా పొరపాటున అన్లాక్ అయ్యే స్కోప్ ఉంటుంది. సింపుల్ లైన్లో చెప్పాలంటే మీ ఫోన్ మీ మొహాన్ని గుర్తించదు, మీ ముఖ నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేకమైన గణిత నమూనాను గుర్తిస్తుంది. చాలా గొప్పగా ఉంది కదా.